గురుగారు, కాశీ క్షేత్రంలో కాలభైరవుడికి ఎంత ప్రాధాన్యత ఉందో దండపాణికి కూడా అంతే ప్రశస్తి ఉందంటారు. దండపాణి యొక్క ప్రత్యేకత ఏమిటి? సాధారణంగా మనకి దండపాణి అనేటువంటి పేరు వినటంతో దండము పాణి ఎందు కలిగినవాడు, చేతి ఎందు కలిగినవాడు, దండం అనేసరికి యమదండం గుర్తుకొస్తుంది మనందరికీ. ఎందుకనంటే పాశమే మనం దండం కింద భావించుకొని ఆ మహానుభావుడు మనకు గుర్తుకొస్తాడు. కానీ అలా కాకుండా దండాన్ని చేతి యందు ధరించినటువంటి శివభక్తుడు ఒక ఆయన ఉన్నాడు. మనందరికీ శివభక్తుల్లో కాశీ పేరు చెప్పేసరికి కాలభైరవుడు మనకు గుర్తుకొస్తాడు. కాలభైరవం భజే శంకర భగవత్పాదుల వారు కూడా చెప్పారు. కాబట్టి కాలభైరవుడు గుర్తుకొస్తారు. కానీ కాలభైరవుడి గుడి దగ్గరే కాశీలో దండపాణి ఆలయం ఉంది. ఎంత గొప్పది అని అంటే, మామూలుగా తిరుమల వెళ్ళేటువంటి వాళ్ళు మొట్టమొదట వరాహస్వామి సందర్శనం చేసుకొని నా దగ్గరికి రండి అని చెప్పి వెంకటేశుడు ఏ రకంగా వెంకటాచల మహాత్మ్యంలో చెప్పారో, ఆ రకంగానే కాశీఖండము అనేటువంటి ఒక పవిత్రమైనటువంటి గ్రంథంలో కాశీలో నా సందర్శనకి వచ్చేటువంటి వాళ్ళు మొట్టమొదట ఈ దండపాణి సందర్శనం చేసుకొని రండి అని విశ్వేశ్వరుడు చెప్పాడు. అంతటి విశిష్టత కలిగినటువంటి వాడు దండపాణి. ఈ దండపాణికి ఇంత విలువ ఎందుకు వచ్చింది అని అంటే, ఇతను పూర్వజన్మలో ఒక యక్షుడు. చిన్నప్పటి నుంచి కూడా శివభక్తుడు. శివుడంటే విపరీతమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు. తండ్రి రత్నగర్భుడు. కుమారుడి యొక్క ఈ భక్తి పరిస్థితిని చూసి వీడు ఇలా ఉంటే చెడిపోతాడేమో అని చెప్పి వివాహాది కార్యక్రమాలు చేయాలని తలపెడితే ఇల్లు విడిచి వెళ్ళిపోయి కాశీలో శివుడి గురించి అహోరాత్రాలు తపస్సు చేశాడట. నువ్వు తప్పించి నాకు దిక్కు లేదు అని చెప్పి. అతని యొక్క భక్తికి మెచ్చుకొని ఈ శివుడు ఇతనికి వరం అనుగ్రహించాడు. నీకు ఇక్కడ ఒక ఆలయం కడతారు, దాని పేరు దండపాణి ఆలయము. మొట్టమొదట నీ సందర్శన చేసిన తర్వాతే నా దగ్గరికి వస్తారు అని చెప్పి, చేతియందు దండము కలిగినటువంటి వాడివిగా, దండము అని అంటే మామూలుగా దండం దశగుణం భవేత్ అని చెప్పి మన తెలుగులో ఒక మాట ఉంది. అంటే కర్ర చేతిలో పట్టుకుంటే అప్పటిదాకా లేనటువంటి సుగుణాలన్నీ కూడా వాడికి వస్తాయి అని చెప్పి పూర్వకాలంలో అనుకోండి. ఇప్పుడు కనుక చేతిలో కర్రగా పెట్టుకొని ఎవరన్నా కొడితే ఉపాధ్యాయుడు అది పెద్ద కేసు కింద కూడా ఇప్పుడు పరిగణిస్తున్నారు. పూర్వకాలంలో మాత్రం దండం దశగుణం భవేత్ అనేవారు. కాబట్టి దండం ఒక కర్ర చేతిలో పెట్టుకొని ఉంటావు నువ్వు అంటే, ఈ కర్ర దేనికేనంటే బెదిరించటానికి, దుష్టత్వాన్ని, పాపాలని, ఈ కాశీలో ప్రవేశించేటువంటి వాళ్ళ యొక్క పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొట్టమొదటి కనుక దండపాణి దర్శనం కనుక చేసుకుంటే ఆ దండంతో ఆయన ఆ పాపాలన్నింటినీ కూడా అదిలిస్తారట. అంటే పాపాలన్నింటినీ పోయేటట్లు చేస్తారట. అందుకని దండపాణి యొక్క ఆలయాన్ని మొట్టమొదటి అందరూ సందర్శించండి. ఇది శివుడిచ్చిన వరంగా శివపురాణంలో చెప్పారు. కనుక ఇక నుంచైనా కాశీ వెళ్ళినటువంటి వాళ్ళు దండపాణిని సందర్శించుకొని విశ్వేశ్వరుణ్ణి సందర్శించి అనుగ్రహం పొందెదరు గాక.